నమస్కారం, మీరు చూస్తుంది Y9 న్యూస్. తాజా వార్తల ప్రపంచంలోకి స్వాగతం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026 కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఓటరు జాబితాలో పేర్లు తొలగించబడిన అర్హులైన వారు లేదా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన వారు ఆగస్టు 29 లోపు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెంకటగిరి నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ భరత్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వివిధ కారణాల వల్ల సుమారు 36,000 మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో సుమారు 2 లక్షలకు పైగా ఓటర్లు నమోదై ఉన్నారని తెలిపారు. సర్వేలో ఒకే వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఓటు నమోదైన 5,180 మందిని గుర్తించినట్లు చెప్పారు. అలాగే మృతి చెందిన 11,059 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. సర్వే సమయంలో ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం లేదా ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల 70,013 మంది ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించినట్లు వివరించారు. 2 చోట్ల ఓటు నమోదై తొలగించబడిన వారు, కొత్తగా అర్హత పొందిన ఓటర్లు లేదా ఇతర కారణాలతో పేరు జాబితాలో లేకపోయిన వారు ఫారం 6 ద్వారా మళ్లీ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు ఆగస్టు 29 వరకు గడువు ఉన్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించి అవసరమైతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో వెంకటగిరి మండల తహసీల్దార్ శిరీష, మున్సిపల్ కమిషనర్ కిరణ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గం చూసుకుంటే అండి మొత్తంగా 2,45,780 ఓట్లు ఉన్నాయి మనకి యాక్చువల్ అయితే మొత్తం అందరికి. అందులో మనము దీనిలో 2 అన్నమాట. ఒకటి మ్యాప్ చేసిండేటివి, ఇంకోటి మ్యాప్ అంటే అన్కరెక్టబుల్స్ అండి, ఇంకొకటి మ్యాప్ కానివి. మ్యాప్ అయినవి మ్యాప్ కానివి వచ్చేసి మనం మొత్తం వరకు 2,09,000 వచ్చాయన్నమాట. అంటే మ్యాప్ కానివి అంటే వాళ్ళకి 2002 ఓటర్ జాబితాలో ఉన్న డీటెయిల్స్ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు జస్ట్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ప్రెసెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో వాళ్ళు తీసుకొస్తే ఆ డీటెయిల్స్ తో పాటు మనం మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇంకా అన్కరెక్టబుల్స్ వచ్చేసి అన్కరెక్టబుల్స్ అంటే మనకు చనిపోయిన వారు, డూప్లికేట్ అంటే డబల్ ఎంట్రీస్ ఉండేవాళ్ళు, తర్వాత ఆ టైం అందుబాటులో లేకపోయిన వాళ్ళు, ఇంకా ఇక్కడ పూర్తిగా వేరే ఊరికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు, అలాంటివి మనకు వచ్చేసి మొత్తం 36,505 రికార్డ్ అయ్యాయి అన్నమాట. అందులో మన డెత్ వచ్చేసి 11,559. తర్వాత ఆ డబుల్ ఎంట్రీస్ వచ్చేసి 5,180. తర్వాత ఆబ్సెంట్ ఆ టైంలో మనకి లేని కారణాల వల్ల 7,013. తర్వాత మనకి పర్మనెంట్ షిఫ్టెడ్ వచ్చేసి 11,559, డెత్ 12,601. టోటల్ వచ్చేసి 36,505 ఫిగర్. కాబట్టి ఈ అన్కరెక్టబుల్స్ అనేవి మాత్రం మనకు డ్రాఫ్ట్ లో రావు. ఈ మిస్ అయిన వాళ్ళు కూడా ఫామ్ 6 ఇచ్చేసి క్లియర్ గా ఇప్పుడు మరి డిక్లరేషన్ ఫామ్ 6 ఇచ్చి డాక్యుమెంట్స్ ఈసీఐ చెప్పిన 11 డాక్యుమెంట్స్ ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి మనం నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందరూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చేసుకోవచ్చు. పెళ్లి అయిపోయిన వాళ్ళు ఇటు వచ్చింటారు, అక్షరం తప్పుంది, ఇంటి పేరు పూర్తి పెట్టుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఫామ్ 8 ఇచ్చి చేసుకోవచ్చు. దానికైతే ఆగస్ట్ 30 తారీఖు క్లెయిమ్స్ అబ్జెక్షన్స్. ఇంకోటి ఏంటంటే ఏజెంట్స్ మొత్తం ప్రొసీజర్ లో 30 ఫామ్స్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. రోజుకి 10 చొప్పున ఓవరాల్ 30 లిమిట్ అంతే. అది కొద్దిగా జాగ్రత్త చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. 30 మంది 30 లిమిట్. ఓకే 30 మంది. అది ఈసీఐ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు మనకి. అది మాత్రం లిమిట్ ఉంది. సరే, ఇది ఎలా చెక్ చేసుకోవాలి సార్? ఓటర్ ఎలా చెక్ చేసుకోవాలి? ఓటర్ తమ ఓటు ఉందని ఓటర్ హెల్ప్ లైన్ ఉందండి. ఓటర్ హెల్ప్ లైన్ ఉంది మనకి. చెప్తాను, మీకు క్లియర్ చెప్తాను. ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తాను. తర్వాత అది ఉంది, ఎందుకంటే ఎలక్షన్ కదా క్లియర్ గా ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ మనకి. వాళ్ళ ఓటు వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఇబ్బంది లేదు. ఓటర్ హెల్ప్ లైన్ రికార్డ్ చేసుకున్నాను. ఇది హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ 1950. తర్వాత ఈసీఐ నెట్ యాప్, దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. బిఎల్ఓ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. బిఎల్ఓ మీకు అందుబాటులో ఉంటాడండి. ఏదైనా కానీ బిఎల్ఓ నెంబర్ డిస్ప్లే అవుతుంది, వాడు ఉంటారు. లేదంటే ఏఆర్ ఆఫీస్ ప్రతి మనకు 6 మండలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆఫీస్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈఆర్ఓ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. అవును, ఇంకో విషయం, మనం ఈ డ్రైవ్ చేపట్టడానికి ప్రతి ఏఆర్ఓ ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ పెడుతున్నాం. ప్లస్ ప్రతి పంచాయతీ ఆఫీస్ లో కూడా, అంటే మన సచివాలయం కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా హెల్ప్ డెస్క్ పెడుతున్నాము. వాళ్ళు వచ్చి ఏం చేసుకోవాలి అనే వివరాలు కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏఆర్ ఆఫీస్ లో వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. వెరిఫై చేయడానికి కూడా అక్కడే వాళ్ళే వెరిఫై చేస్తారు. ఈ ప్రొసీజర్ అంతా మనకు డిస్పోజ్ చేయడానికి టైం చూసుకుంటే సెప్టెంబర్ 28 తారీఖు. అబ్జెక్షన్స్ ఆగస్ట్ 30 తారీఖు వరకు తీసుకోవచ్చు. దాని తర్వాత అప్పుడే డిస్పోజ్ చేసుకోవచ్చు ఆ పీరియడ్ లో కూడా. తర్వాత 1 మంత్ టైం ఇచ్చారు, ఆ సెప్టెంబర్ 28 వరకు కూడా డిస్పోజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డిస్పోజ్ అనేది కూడా మనకు బిఎల్ఓ యాప్ లో క్లియర్, ఈఆర్ఓ సైట్ లో మనకి ఈసీఆర్ క్లియర్ చెప్పారు ఏంటంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చిన తర్వాత హీరింగ్ కండక్ట్ చేయాలా, హీరింగ్ కండక్ట్ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలా, మనం
స్పీకింగ్ ఆర్డర్ ఇదంతా మొత్తం ఆఫీస్ లో జరిగే ప్రక్రియ అంతా ఫోటో తీసి ఆ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే గానీ పకడ్బందీగా ఈ సేవలు పెట్టడం జరిగింది. ఓటు ఖచ్చితంగా తీసేయాలన్నప్పుడు ఖచ్చితంగా అతను పిలిచి నోటీస్ ఇచ్చి అతనికి ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి బాబు ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తీయడం జరుగుతుంది. యాడ్ చేయడం కూడా క్లియర్ గా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఇలా ఉంది అని చెప్పి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి డీవియేషన్ లేకుండా ఈసీఐ గారి స్ట్రిక్ట్ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ ఏఆర్ లెవెల్ లో జరుగుతుంది, ఈఆర్ జరుగుతుంది, కన్సర్న్ ఆఫీస్ లెవెల్ అందరి లెవెల్ జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. క్రాఫ్ట్ లో మిస్ అయినా కానీ ఫామ్ 6 చేసుకోవచ్చు. అది ఆ ఫామ్ 6 అన్న మాట క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి పబ్లిక్ అందరికి. మా వాళ్ళు కూడా క్లియర్ గా స్టాఫ్ అందరూ కూడా ఊళ్ళో దండోరా కొట్టించడం కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఆటో పెట్టించి ఇలా ఈ టైంలో మీరు ఎన్రోల్ చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా పాస్ అనేది చేస్తాం అందరికి. మీ మీడియా మిత్రుల ద్వారా పాత్రిక మిత్రుల ద్వారా అందరూ కూడా ఈ విషయం అనేది క్షుణ్ణంగా క్లియర్ గా పబ్లిక్ కి ఈ మెసేజ్ వెళ్ళిపోతే ఇబ్బంది ఉంటుంది సార్. ఓకే.